ఓవరాల్గా మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతోంది అండ్ రీసెంట్గా ట్రంప్ పుతిన్తో మాట్లాడడం వెనక మతలబేంటి, ఎందుకు అంతసేపు మాట్లాడారు, ఏ విషయాలు చర్చించుంటారు, అలాగే ఇరాన్ కూడా సైలెంట్గా ఉండడం వెనక వ్యూహం ఏంటి, మరోవైపు ట్రంప్ ఇక నుంచి బ్యాడ్ ట్రంప్ను చూస్తారంటాం. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వేలాది ప్రశ్నలు. మరి వీటన్నిటికీ మనతో మాట్లాడడానికి విశ్లేషణ అందించడానికి మంతెన జగన్మోహన్ రాజు గారు రిటైర్డ్ ఆర్మీ వింగ్ కమాండర్గా పనిచేశారు. సార్తో మాట్లాడదాం, మన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే రమణ్ గారు. సార్, ప్రేక్షకులందరూ కూడా నమస్తే అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సార్ మోహన్ రాజ్ సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య అనేక ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అంటే చాలా 2 నెలల నుంచి భీకర దాడుల తర్వాత కూడా కాల్పుల విరమణ అనేది ఎందుకు నిలకడగా ఉండడం లేదంటారు? అంటే ఇది ఒక్కవైపు నుంచి చూస్తే శాంతి ప్రయత్నాల కోసం చేసే, అంటే శాంతి ప్రయత్నాల వైఫల్యంగా చూడాలా, లేక ఒక వ్యూహాత్మకంగా 2 దేశాలు కూడా యుద్ధాన్ని ఏమైనా పాస్ చేసి మళ్ళీ ప్రారంభించడానికి ఏమైనా సిద్ధమవుతున్నాయనుకోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి దీన్ని? 2 అంచనాలు మీరు చెప్పిన ఈ 2 ఆప్షన్స్ కూడా 2 కరెక్టేనండి. ఎప్పుడు కూడా ఒక సెకండ్ విరమణ ఉన్నా సరే ఆ సెకండ్లో ఏ దేశం అన్నా సరే దాన్ని యుద్ధం చేసే కేపబిలిటీని పెంచుకుంటుంది. ఇలా ముందు ఒక వారం, దాని తర్వాత 10 రోజులు, దాని తర్వాత 2 వారాలు ఈ బ్రేక్స్ తీసుకున్నప్పుడల్లా కూడా మీరు చూస్తారు, ఇప్పుడు అమెరికా అనేది పక్క దేశం తో యుద్ధం చేయట్లేదు. 2 మహాసముద్రాలు దాటి వాడు హిందూ మహాసాగరంలోకి వచ్చి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని తీసుకొచ్చి వాటికున్న మిలిటరీ బేసెస్ ఏదైతే ఉన్నాయో, యుఏఈ కానీ, కువైట్ కానీ, ఖతర్ కానీ, సౌదీ అరేబియాలో కానీ ఉన్న బేసెస్ని ఉపయోగించుకుంటా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఉన్నది 2వ దేశం ఎవరు? ఇజ్రాయెల్. అది కూడా పక్కనుందా? లేదండి, అది కూడా 1500 కిలోమీటర్స్ అవే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది ప్రొజెక్షన్ ఆఫ్ పవర్ అంటారు. ఆ పవర్ని ప్రొజెక్ట్ చేసుకునే దానిలో మనం చూడాల్సింది ఏంటంటే ఎలాంటి దేశం మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఏ టార్గెట్స్ పెట్టుకొని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ టార్గెట్స్ అయితే వీళ్ళు అనుకున్నట్టు అచీవ్ చేయలేకపోయారు. వీళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటి? ఇరాక్లో డెజర్ట్ స్టార్మ్ 1-2 చేసి పూర్తిగా సదాం హుసేన్ ప్రపంచాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసి ఆ కంట్రీ మీద కంప్లీట్ కంట్రోల్ పెట్టుకొని దాని తర్వాత విత్డ్రా అయ్యారు స్ట్రాటజికల్లీ, అక్కడ లోకల్ గవర్నమెంట్ ఫామ్ చేసి. అలాగే సిరియాలోకి వెళ్ళి రష్యన్ సపోర్ట్తో ఉన్న ప్రెసిడెంట్ని, వాళ్ళ దేశాన్ని పూర్తిగా ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసి రిజీమ్ చేంజ్ తేగలిగారు. అదే ఊపులో మొన్న వెనుజులాలో చేసి చూస్తే లిటరలీ 1 night, ఫ్యూ అవర్స్, ఇన్ఫాక్ట్ ఫ్యూ మినిట్స్ అని డిక్లేర్ చేశారులేండి, అది కూడా కరెక్టే. అబ్సల్యూట్లీ ఇన్ ఫ్యూ మినిట్స్ దే వెంట్ ఇన్ సైడ్ ద కంట్రీ, పిక్డ్ అప్ ద ప్రెసిడెంట్ని అపహరించి వైఫ్తో పాటు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. అండ్ ఆటోమేటిక్గా మొత్తం రిజిమ్ చేంజ్ అయిపోయింది, వీళ్ళకి అనుకూలంగా అన్ని సాగుతున్నాయి అక్కడెప్పుడు. ఇరాన్లో అలా చేయగలిగారా? అబ్సల్యూట్లీ నో. సో అలా చూసుకుంటే ఇప్పటిదాకా అయితే ఇరాన్లో అమెరికా ఎఫర్ట్ కానీ, ఇజ్రాయెల్ ఎఫర్ట్ కానీ పార్షియల్లీ సక్సీడ్ అయ్యారు అంతే, చాలా వరకు విఫలమైనట్టే. ఎందుకు అంటే ఈ లాస్ట్ 39-40 yearsలో మీరు ఒక సివిలైజేషనల్ చేంజ్ చూసారు. The Persian people are not Arabic people. They have their own ancient history. Manakmalene, they have an ancient history. ఇప్పుడు in the recent times, last 1400 years, Islam ఉంది కానీ దాని ముందు కూడా for thousands of years they had a culture of their own and very highly advanced culture. So we are dealing with that kind of a culture in spite of 40 years of sanctions. వాళ్ళు ఈ లెవెల్లో వాళ్ళు చేసుకోగలిగింది రెడీ చేసుకొని చాలా చీప్గా, ఆల్మోస్ట్ అట్ 100th ద కాస్ట్
వీళ్ళు $1 million మిసైల్ లాంచ్ చేస్తే వాళ్ళు $few $1000 డ్రోన్ తో కానీ మిసైల్ తో కానీ కౌంటర్ అటాక్ చేశారు ఇప్పటిదాకా. సో దాని మూలాన కూడా అమెరికా హ్యాస్ బీన్ రిప్లెనిషింగ్ ఇట్ సెల్ఫ్ తప్పకుండా. ఇంకొక రకంగా చూసుకుంటే అమెరికా కూడా మధ్యలో ఇట్ గేవ్ ఎ ఛాన్స్. ఎస్, టాప్ లీడర్షిప్ అంతా తీసేసాము, విచ్ అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. ఎక్సలెంట్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ తో మొత్తం ఇరాన్ టాప్ లీడర్షిప్ ని లేపేశారు. ఇప్పుడు కూడా దో దే ఆర్ డిక్లేరింగ్ ముజ్తబా ఖమెనీ ఇస్ ద చీఫ్, ఆయన ఎక్కడ కనిపించలేదు. నాట్ అ సింగిల్ మనకేమనాలి ఫోటో కానీ వీడియో కానీ ఇంకోటి కానీ లైవ్ అంతవరకు లేదు. ఎస్ సార్. సో అది మటుకు డెఫినెట్లీ అచీవ్డ్. బట్ వాళ్ళు అర్థం చేసుకోలేంది, ముందు తెలియంది వీళ్ళకి ఏంటి అంటే, ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్ లెవెల్లో ప్రతి స్కూల్లో ఐఆర్జీసీ కాంపనెంట్ వాజ్ దేర్. వాళ్ళు సో ఆ లెవెల్లో సొసైటీలో పాకి ఉన్నారు వాళ్ళు విత్ వెపన్స్. సో దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద లోకల్ పాపులేషన్. లోకల్ పాపులేషన్ నుంచి ఇంకేముంది మనకి, ఫస్ట్ వారం రోజుల్లోనే టాప్ లీడర్షిప్ ని మొత్తం తీసేయగానే మొత్తం లోకల్ పాపులేషన్ అంతా రోడ్ మీదకి వచ్చి ఇంకా దే విల్ టేక్ ఓవర్ ద కంట్రీ అని వీళ్ళ అంచనా. అండ్ డిక్లేర్ చేశారు కూడా ఇలాగే అవుతుందని. అలా అయ్యిందా? అవ్వలేదు. ఎందుకంటే దే స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంట్రోల్. మధ్యలో అన్నారు ఇంటర్నల్లీ ఆల్మోస్ట్ 50,000 ఇరానియన్స్ హూ స్టూడ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ వర్ ఎలిమినేటెడ్ అని. అది కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అది కరెక్ట్ అవ్వచ్చు, మనకి ఎగ్జాక్ట్ ప్రూఫ్ అయితే లేదు కానీ దాని గురించి మాట్లాడటానికి. వెస్టర్న్ పవర్స్ కూడా యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ అది వాళ్ళు కూడా చూపించలేకపోయారు ఏమి టు కంప్లీట్లీ అసర్టన్ ఎస్ ఇలా అయింది, ఇంతమంది చనిపోయారు అని. కానీ మనకి ఇప్పుడు చూసేది మటుకు కంప్లీట్ కంట్రోల్ ఐఆర్జీసీ ఇప్పుడు కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమైందంటే లోకల్ కమాండర్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు కంప్లీట్లీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. లాస్ట్ డెసిషన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాయా, ఆ క్లారిటీ వాళ్ళకు ఉందా, లేకపోతే రోగ్ ఎలిమెంట్స్ గా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారా అనేది. బికాస్ వీళ్ళందరూ కూడా హైలీ అల్ట్రా రాడికలైజ్డ్ అండి. రాడికలైజేషన్ అంటే మనం మన దేశంలో కూడా చూసాం ఎంత ఏ హద్దు వరకు వెళ్తారు వీళ్ళు అనేది. అవునండి. సో ఆ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు రాడికలైజ్డ్ సార్. అయితే సార్ అండ్ దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద వెపన్ సిస్టమ్స్. సార్